ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాజధాని అమరావతికి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. రేయింబవళ్లు అని తేడా లేకుండా కార్మికులు, అధికారులు పనుల్లో నిమగ్నమవుతున్నారు. భవనాల నిర్మాణాలే కాకుండా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, డ్రైనేజీ పనులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. ఎన్సీసీ సంస్థకు ఈ పనులను ప్రభుత్వం అప్పగించింది. ఇక అమరావతిలో అండర్ గ్రౌండ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, అలాగే దానికి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. అమరావతిలో నిర్మాణ పనుల్లో చాలా కీలకమైన ఘట్టాన్ని మీకు చూపించబోతున్నాను. అదే అమరావతిలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా బయటకి ఎక్కడ వైరింగ్ కనబడదు. మొత్తం అండర్ గ్రౌండ్ ద్వారానే అన్ని వ్యవస్థలు కూడా అండర్ గ్రౌండ్ నుంచే వైరింగ్ ద్వారా పనిచేయబోతున్నాయి. అందులో ప్రధానమైన పనులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మరోపక్క కరెంట్ కేబుల్స్ 220 kVకి సంబంధించిన కరెంటు కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ నుంచే ఇందుకు సంబంధించిన పంపించేందుకు దానికి సంబంధించిన వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అది మీకు చూపిస్తాను. నేను విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే ఉందో వెలగపూడి గ్రామం దగ్గరలో ఉన్న ప్రధాన ప్రాంతం వద్ద ఉన్నాను. ఈ ప్రధాన ప్రాంతం వద్దే ఇందుకు సంబంధించిన వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇందులో ఒకటి ఏదైతే చిన్న సైజు సంబంధించిన హోల్గా ఏదైతే ఉందో ఇందుకు సంబంధించిన సిమెంట్ బ్రిక్స్ కనబడుతున్నాయి. ఇదైతే కనుక డ్రైనేజీ వ్యవస్థ కోసం దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనికి పక్కనే అది ప్రొక్లైనర్ కింద ఉందా అతిపెద్ద సిమెంట్కి సంబంధించిన ఏదైతే ఉందో అది ఆ బ్రిక్స్ అయితే కనుక ఆ కింద నుంచి కరెంట్ 220 kV కోసం ఉపయోగిస్తున్నారు. ఆ కేబుల్స్ అన్నీ కూడా ఈ మార్గానే వెళ్ళబోతున్నాయి. ఆ 220 kV సంబంధించిన టవర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా అమరావతి ప్రాంతంలో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఇవన్నీ కూడా అతిపెద్ద కేబుల్ సంబంధించిన 220 kVకి సంబంధించిన ఈ కరెంటుకి సంబంధించిన పోల్స్ ఉన్న నేపథ్యంలో నిర్మాణ పనులకు చాలా ఆటంకిగా మారిన పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఈ స్థలాల్లో కావచ్చు నిర్మాణాలు చేపట్టే విషయంలో కూడా ఇబ్బందిగా మారిన నేపథ్యంలోని మరోపక్క అమరావతి రాజధాని ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ కేబుల్ వ్యవస్థ అనేది బయటికి కనపడదు. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు, దాంతోపాటు ఇతర టెలికాం వ్యవస్థ, ఇంటర్నెట్ వ్యవస్థ, దాంతోపాటు ఎలక్ట్రికల్ వ్యవస్థ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ ద్వారానే ఉపయోగించేందుకు ముందు చూపుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అందుకు సంబంధించిన డ్రైనేజీ, దాంతోపాటు కరెంట్ 220 kVకి సంబంధించిన కరెంట్ సంబంధించిన వైర్లను పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ ద్వారానే ఇందుకు సంబంధించి కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ చాలా సర్వేగంగా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. ఎందుకంటే నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ముందు చూపుతో తీసుకుంటారు. ఏదైతే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ వర్క్స్ గురించి మనతో మాట్లాడడానికి అమరావతి రైతు సీతారామయ్య గారు ఉన్నారు. చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, దీనికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయంటారు? ఇప్పుడు ఇది వెలగపూడి రెవెన్యూ పరిధిలో N10 రోడ్ అండి. ఇది N10 రోడ్లో ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఈ దరిపక్కదేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండి. ఈ డ్రైనేజీ కూడా అమరావతిలో ఎక్కడ ఒక్క చుక్క కూడా లేకుండా ఎంతో ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం చేశారండి. పోతే పక్కన ఉన్నది 220 kV అండి. 220 kV అంటే బహుశా ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉండకపోవచ్చు. టవర్ లైన్ తీగలు అనేది అవపడకుండా అండర్ గ్రౌండ్లో భూమిలో కూడా వేస్తున్నారండి. ఎందుకంటే ఈ టవర్ లైన్లు ఉంటే కనుక బిల్డింగ్లు కట్టడానికి కానీ ఇబ్బంది అనే ఉద్దేశంతో చాలా ఖర్చుతో కూడుకుందండి ఇది. దీన్ని అండర్ గ్రౌండ్గా ఆ టవర్ లైన్లో అవపడకుండా ఇటేమో వాటర్ పోకుండా పక్కనే ఉండి ఇంత నిరాకంఠంగా రేత్రింబగలు చేస్తున్నారంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల్ని ఆయన అమరావతి జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలమేమో అమరావతి ధ్వంసమైందిలేండి. దాని గురించి ఇంకా గుర్తు చేసుకుంటే మళ్ళీ లేనిపోయింది. ఆ రోడ్లు తోముకోవటం, అమ్ముకోవటం, కేసులు పెడతాం, అవన్నీ చాలా జరిగిపోయినాయి. అవన్నీ మర్చిపోయాంలేండి. బాబు గారు వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధిలో పరుక్కి ఇది ఒక ఉదాహరణ అండి. అదే అంటే ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా కీలకం రాజధానికి. ఎందుకంటే ఇప్పటికే మనం చెన్నై చూసాం, బెంగళూరు చూసాం, హైదరాబాద్ లాంటి ప్రదేశాలు కూడా వర్షం వచ్చిన కూడా అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోని అమరావతిని కూడా అదే ఉద్దేశాన్ని అలాంటివి కూడా అంటగడుతూ విమర్శలు చేస్తున్నారు. వాటికి ఏం సమాధానం చెప్తున్నారు? ఏమండి, ఇప్పుడు బెంగళూరు మునగలేదా, చెన్నై మునగలేదా, హైదరాబాద్ మునగలేదా? ఇన్ని మునిగినాయి. అమరావతి ఎప్పుడైనా మునిగిందా?
ఎంతసేపటికి ఎక్కడో మార్పింగ్ వీడియోలు తీసుకొచ్చేసి ఆడ కొండవీడి బావు దగ్గరికి ఆ వాటర్ తీసుకొచ్చి అవన్నీ చేస్తారు. ఇప్పుడు గొయ్యి ఉందండి, గోతులో నీళ్ళు, అప్పుడు పొలానికి నీరు వస్తుంది, ఆ పొలంలో నీళ్లు చూసాము, నీళ్లు వచ్చినాయి, అమరావతి మునిగిందని చెప్పి పేటీఎం బ్యాచ్ ఒకటేమైనా మాట్లాడుతున్నారు. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమరావతిలో కానీ మా ఇల్లు కానీ మునగటం కానీ చేయడం కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి. రాబోయే రోజుల్లో కూడా జరగబోదు కూడా అసలు చెప్పాలంటే. ఎందుకంటే మధ్య మధ్యలో మంచినీళ్ళకి కానీ ఏదైనా కానీ చెరువులు కానీ స్టోరేజ్కి కొన్ని తీస్తున్నారు. కొండవీడి వాగు నుంచి లిఫ్ట్లు పెట్టారు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మనకి మంచినీళ్ళకి కూడా ఇప్పుడు చెన్నై ఉందండి, చెన్నైకి తాగడానికి మంచినీళ్ళు లేవండి, మనకి పుష్కలంగా కృష్ణా నీరు ఉంది. జనాలు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒకటేమైన అమరావతి మీద బురద దాటం తప్పితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే తెలుసుకోవాలండి. మొంగల తెలుసుకోకుండా ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇవన్నీ మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఫ్యూచర్ని ఆలోచించి, ఏదైతే ఇప్పటికే రాజధానిగా ఉన్న బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, భారీ వర్షం అంటే కొంత వర్షం, ఒక గంట పాటు వర్షం పడితే నగరం మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. దానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడా లేకపోవటం. పూర్తి స్థాయిలోని వాటర్ ఏదైతే వర్షపు వాటర్ కావచ్చు, ఇతర నుంచి వాటర్ కూడా ఒక ప్రాంతం నుంచి అండర్ గ్రౌండ్గా అది వేరే మార్గానికి వెళ్లేందుకు పూర్తిగా అడ్డుగట్ట వేయటమే ఆ నగరాలన్నీ కూడా పూర్తిగా వర్షాలు వస్తే మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి ఫ్యూచర్లో అలాంటి పరిస్థితులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న డ్రైనేజీ వర్క్స్ పనులు అది చాలా సర్వేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. దాని పక్కనే ఏదైతే ఉందో కరెంట్ సంబంధించిన కేబుల్స్ మనం ఎక్కడా చూస్తుండము. ఏదైనా 220 కేబుల్ అనేది ప్రధానంగా హెవీ కేబుల్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన పోల్స్ ద్వారానే ఇప్పటివరకు చూసాం. అయితే ప్రస్తుతం అమరావతిలో తొలిసారిగా ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ ద్వారా ఈ కేబుల్ సంబంధించిన ఎలక్ట్రికల్కి సంబంధించిన 220 కేవీకి సంబంధించిన వైర్లను దీని ద్వారానే ఉపయోగించబోతున్నారు. ఈ మొత్తం వర్క్స్ కూడా చాలా సర్వేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అమరావతి ప్రాంతంలోని ప్రస్తుతం ఈటెన్ రోడ్ దగ్గర ఉన్నాను. ఈటెన్ రోడ్ అనేది ఎంటన్ రోడ్ దగ్గర ఉన్నాను. ఎంటన్ రోడ్ అనేది ప్రస్తుతం ఏపీ టెంపరరీ సెక్రటరియట్ ఉంది, దాని బ్యాక్ సైడ్లో ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించిన నిర్మాణ ప్రాంతం దగ్గరలోనే ఈ ప్రాంతం ఉంది. ఓవరాల్గా ఇదే తరహాలోనే అమరావతి ప్రాంతంలో అన్ని చోట్ల కూడా డ్రైనేజీ అట్లాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ వర్క్స్ చాలా సర్వేగంగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్, సిటీ 24/7 అమరావతి కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు, దాంతోపాటు ఇతర టెలికాం వ్యవస్థ, ఇంటర్నెట్ వ్యవస్థ, దాంతోపాటు ఎలక్ట్రికల్ వ్యవస్థ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ ద్వారానే ఉపయోగించేందుకు ముందు చూపుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అందుకు సంబంధించి